హలో అండి. ఈరోజు మనం కొబ్బరి మామిడికాయ పచ్చడిని ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తింటూ ఉంటే చాలా బావుంటుంది. దీనికి ముందుగా మనం ఒక హాఫ్ కొబ్బరి చిప్పని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలానే కొన్ని మామిడికాయ ముక్కలు కూడా తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 స్పూన్ల నూనెను వేసుకొని అది వేడైన తర్వాత ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి వేసి వేయించుకోండి. తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసి వేయించుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం అదే ప్యాన్లో ఒక స్పూన్ నూనె వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, అలానే కారానికి తగినట్టుగా ఎండుమిర్చి వేసుకోండి. ఇక్కడ నేను 10 ఎండుమిర్చి వేసుకున్నాను. అవి కూడా బాగా వేయించుకోండి. ఇప్పుడు వేయించిన ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకుని రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని చల్లారనివ్వండి. ఈలోగా మనం కొబ్బరి ముక్కల్ని అలానే మామిడికాయ ముక్కల్ని పసుపు వేసుకొని మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకున్నాం. ఆ తర్వాత వేయించిన ఎండుమిర్చిని కూడా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇది మరీ మెత్తగా కాకుండా మధ్య మధ్యలో కొబ్బరి మామిడికాయ ముక్కలు తగిలేలాగా చూసుకోండి. అంతేనండి. మనం మిక్సీ చేసుకున్న ఈ పచ్చడిని ముందుగా రెడీగా ఉంచుకున్న తిరగమాతలో వేసుకొని కలుపుకొని వేడి వేడి అన్నంలో నూనె వేసుకొని కానీ నెయ్యి వేసుకొని కానీ తింటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.